చాలా ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో సుందరీకరణ చేస్తామని ఇండ్లు కూల్చేస్తా అన్నారు. ఎట్లా చూస్తున్నారు? ఎట్లా చూస్తాం సార్? ఇదిగో చూసారుగా, ఇట్లానే ఏడ్చుకుంటా. ఎందుకు సార్ మాకు ఇవన్నీ? రోడ్ల మీద పడి తిరుగుతున్నాం. ఇంక ఇలా ఆల్రెడీ 2 ఇయర్స్ తిరుగుతూనే ఉన్నాము. ఇంకెన్నాళ్ళు తిరగాలి? ప్రజాప్రభుత్వం మాది అని గొప్పగా చెప్పుకునే ముఖ్యమంత్రి గారు మీరు ఇంతమంది ధర్నాలు చేస్తా ఉన్నా ఎందుకు స్పందిస్తారు? ఏమో సార్, మాదేంటి ఆయనకి అర్థం అవుతున్నట్లేదు అనుకుంటా. మేబీ ఓట్లేసి గెలిపించడం మా తప్పు అనుకుంటా. నెక్స్ట్ ఏమో ఆ తప్పు మాత్రం రిపీట్ చేయం. ఉమ్. మా ఏడుపులు ఆయన కనబడుతున్నట్లేదు. మొన్న ఉమెన్స్ డే రోజు ఏం మాట్లాడారు మీటింగ్లో? జీరో వాల్యూ. జీరో వాల్యూ అయితే జీరో వాల్యూకి ఇన్ని లక్షలు పెట్టి ఈఎంఐలు కట్టుకుంటున్నామా? ఏమో సార్, మాకైతే మేము మాత్రం 2 ఇయర్స్ నుంచి ఇదే ఇబ్బంది పడుతున్నాము. నెక్స్ట్ టైం మాత్రం జాగ్రత్త పడతాం. అసలు మీ ఇండ్లు లెక్కలోకి తీసుకుంటలేడు ముఖ్యమంత్రి, మరి ఎట్లా చూస్తారు? అదే ఒక రకమైన బెదిరింపు అన్నట్టే కదండి. ఎందుకంటే ఇస్తేనే స్వచ్ఛందంగా ఇస్తేనేమో డబ్బులు మాకు కాంపెన్సేషన్ కట్టిస్తా అని వాళ్ళే అంటున్నారు, ఆఫీసర్సే అంటున్నారు. కాంపన్సేషన్ అన్నది కూడా క్లారిటీ లేదు. అన్ని పేపర్లో చూడటమే తప్ప, ఇలా న్యూస్ ఛానల్స్లో ఎవరైనా చెప్తే వింటమే తప్ప ఏ నాయకులు వచ్చి చెప్పింది అయితే ఏం లేదు. ఒకవేళ మేము ఇల్లు ఇవ్వము అంటే జీరో వాల్యూ. మా ఫ్రెండ్ చెప్పినట్టు ఇవ్వము అంటే జీరో వాల్యూ, ఒకవేళ ఇస్తాము అంటే మాత్రం వాల్యూ. అవును, ఇది కరెక్ట్. అర్థమైపోవాలి. ఇంకా మేము ఇల్లు ఇవ్వకపోతే జీరో వాల్యూ, ఇచ్చేటట్టు అయితే వాల్యూ. అవును, కరెక్ట్. రియల్ ఎస్టేట్కి వాల్యుబులే కదా. ఇల్లు కదిలించు దీని వెనకాల రియల్ ఎస్టేట్ ఉందనుకోవచ్చు మరి. అనుకోవచ్చేంది సార్, క్లారిటీగా కనబడుతుంది. రియల్ ఎస్టేట్ కాకపోతే ఇంకేం సార్? మా ఇల్లు తీయకుండా ఆయన ప్రాజెక్ట్ చేసుకోలేడా? రిటైన్ వాళ్ళు కట్టుకోమనండి.